మొన్నే రాజాసాబ్లో చూసాం. ఫంక్షన్‌లో కూడా అంటే మీరు కనపడగానే నవ్వుకుంటారు. అప్పుడప్పుడు అలా హీరోగా మెరుస్తూ ఉంటారు. అంటే ఈ క్యారెక్టర్ దానికి ఎలా ఉంటుంది అంటే, అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌గానే చెప్పారు. ఎక్కువ సినిమాలు మిమ్మల్ని భయపెడుతూ జనాల్ని భయపెడుతూ నవ్వించే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా! దీంట్లో క్యారెక్టర్ గురించి. ఇందులో క్యారెక్టర్ చాలా మంచి రోల్ అండి. ఆల్మోస్ట్ ఈక్వల్‌గా లావణ్య గారితో ఉంటుంది కాంబినేషను. మా ఇద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 100% అది మిమ్మల్ని గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటదది. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తది మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే కమెడియన్స్ జనరల్‌గా హీరోకి సపోర్టింగ్‌గా ఉంటూ, క్యారెక్టర్లు చేస్తూ, అప్పుడప్పుడు హీరోలుగా మళ్ళీ చేసి, మళ్ళీ బ్యాక్ రావటం గురించి యాజ్ ఏ సీనియర్ కమెడియన్‌గా మీరు ఏం చెప్తారు? ఫ్రంట్, బ్యాక్ అంటే ఏం లేదండి. పని కావాలి మనకి. మనం ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక ఏ సపోర్ట్ లేకుండా ఇంత దూరం వచ్చాం కాబట్టి, మేము వెతుక్కునేది పని. అది హీరోనా, కమెడియన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టా ఏదైనా సరే. పని ఉంటే పని చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, పని దొరికించాను, ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చింది చేశాను. అంతే కామన్. మాకు కావాల్సింది వర్క్. అంటే ఇప్పుడు యాహ్! బ్రహ్మానందం లాంటోళ్ళు 1100, 1200 సినిమాలు చేశారు. ఆ కమెడియన్స్ అందరూ రామలింగ గారు చాలా మంది. ఎందుకు నువ్వు అప్పుడే నేను సీనియర్‌ని అయిపోయానంటే భావన ఎందుకు కలిగింది? ఆ మాట ఎందుకు అన్నట్టు అర్థం కాలే. అంటే ఇప్పుడు వస్తున్న కుర్రోళ్ళు చాలామంది ఉన్నారుగా. కమెడియన్స్ చాలామంది వచ్చారుగా. సో, మనం కూడా నేను కూడా దాదాపు 15 ఇయర్స్ అయిందండి వచ్చి. ఇండస్ట్రీకి వచ్చి 15 ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా 6 ఇయర్స్ చేశాను. చేస్తాం. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్.